మీ పేరన్నా? వెంకట్రావు. ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం. జగనన్న పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. ఎడ్యుకేషన్ కానీ, పిల్లలు చదువుల గురించి కానీ, అమ్మఒడి అన్నీ వస్తున్నాయి. కాకపోతే మేము హైదరాబాద్లో ఉంటున్నాం. కాదు జగనన్నకి ఇప్పుడు ప్రాబ్లం అంటే బాగానే ఉంది. దర్శి వరకు నెక్స్ట్ భూచేపల్లి వస్తారని అనుకుంటున్నాం. అంటే ఆయనే గెలుస్తారని ఎందుకు అనుకుంటున్నారు? కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే భూచేపల్లి గురించి కాదు కానీ జగన్ గురించి చూసి చేస్తున్నారు అందరూ. ఆయన ఏ క్యాండిడేట్ పెట్టినా ఏదైతే దర్శిలోకి గెలుస్తారు. పోయినసారి 40,000 వచ్చింది మెజార్టీ. ఈసారి అదే మెజార్టీ వచ్చిందని అనుకుంటున్నాం. అంటే గతంలో పూచేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ, అప్పుడు అలాంటి అభివృద్ధి చేశారు. అప్పుడు మేము లేవండి ఇక్కడ ఏరియాస్ అంటున్నాం. హైదరాబాద్లో ఉన్నాం, ఎక్కువ మేము హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి నువ్వు వచ్చినప్పుడల్లా మనకి మా నాన్నలు చెప్పేది ఏంటంటే ఒకటే, భూచేపల్లిలో అయితే మనకు నమ్మకం చెప్పంగా చేసి ఇస్తారని నమ్మకం. అది నియోజకవర్గంలో ఎక్కువ మంది చెప్పే మాట ఏంటంటే భూచేపల్లి గారు సొంత నిధులతో సుబ్బారెడ్డి అనే ట్రస్ట్ పేరుతో చాలామందికి ఆర్థిక సహాయం కానీ లేదా భోజనాలు కానీ ఇవన్నీ పెడుతున్నారని అంటున్నారు. నిజమేనా? ఒకసారి మా ఊర్లో అప్పుడు చనిపోతే ఎమ్మని వచ్చి ఆదుకున్నారు. 30,000-40,000 ఇచ్చారు. అట్లాంటి ఏ జరిగినా ఎమ్మని వచ్చి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. అట్లా మరోవైపు లక్ష్మి గారు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆమె కూడా డాక్టరే, టీడీపీ నుంచి బలంగా క్యాడర్ కూడా ఇక్కడ ఉంది. అంటే వాళ్ళు గెలవకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు ఇక్కడ? ఇప్పుడు టీడీపీకి సరైన క్యాండిడేట్లు వస్తున్నారు కానీ ముగ్గురు మారారు. ఇప్పటికి ఎలక్షన్ టైంకి వస్తారు, 4 మాటలు చెప్పి వెళ్తున్నారు. ఎక్కువ శాతం అయితే ఇక్కడ వరకు వైసీపీ వచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ నుంచి కాసుకొని ఇక్కడే ఉన్నారు. క్యాండిడేట్ అంటే అప్పుడు ఆ టైం పెడుతున్నారు, 4 మాటలు చెప్పి వెళ్తున్నారు. కానీ ఎవరు చేసినోడు వచ్చి చేసిన ఏదైనా జరిగినా వచ్చి స్పందించిన వాళ్ళు లేరు. అట్లా మరి మద్దిశెట్టి వైఎస్ఆర్ నుంచి పక్కకు వెళ్ళిపోయారు. సో ఆయన ఏమైనా ఓట్లు చేల్చే అవకాశం ఉందా? అంటే దాని ప్రభావం ఎక్కువ పడదండి. ఆయన పోయినసారి చేసింది ఏం లేదు. పార్టీ క్యాండిడేట్లకి ఎవరికి ఆయన పట్టించుకుంది ఏం లేదు. వాళ్ళు చెబుతున్నారు కానీ వాళ్ళకి వీళ్ళకి చేస్తున్నారు కానీ పార్టీ క్యాండిడేట్లు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన. అట్లా ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగనన్న, చంద్రన్న? జగనన్న గెలుస్తారు పక్క 100% జగనన్న గెలుస్తారని అనుకుంటున్నాను.